పీకేవారు ఓకే సబ్బు. ధర తక్కువ, దురదెక్కువ. 3 నెలలు రాసుకుంటా 6 నెలలు గోక్కోవాలి. ఒకవేళ ఈ సబ్బు మీ దగ్గరుంటే ఎవరికిస్తారు? హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా దగ్గర జీకేవారు ఓకే సబ్బుంటే ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో మా పిల్లికి పెళ్లి చూపులు చూస్తున్నాం. మాకొక పెద్ద మనిషి అయింది. మా ఎలక్కి 7 మంత్స్ వచ్చింది. సీమంతం చెయ్యాలి. నీ డాడ్ లిటిల్ ప్రిన్సెస్‌ని గదా! పాలు పీకలేకపోతే బయటకి పంపించరు. ఇప్పుడెలాగా అని లాస్ట్ మినిట్‌లో ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసే వాళ్ళకిస్తాను. సో, మీ గ్యాంగ్‌లో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళుంటారు. మీరు నవ్వుకుంటున్నారు గదా! అది మీరే గదా! సో, అలాంటి వాళ్ళుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి కామెంట్ చేసేయండి. ఇంక వీడియోలోకెళ్ళిపోతే ఫారం కోడి గుడ్లు, గుడ్ల సేరుతో కూర అనమాట. ఫస్ట్ నీట్‌గా కూరను కరిగిపెట్టుకొని తర్వాత స్టవ్ దగ్గరికెళ్ళి ముకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగిపెట్టిన కూరను వేసుకొని పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఆయిల్ పైకొచ్చేంత వరకు మగ్గనిచ్చి తర్వాత కూరకు సరిపోయినన్ని వాటర్ వేసుకొని హోల్ గరం మసాలా పౌడర్‌ని వేసుకోండి. అంటే యాలకులు, గసగసాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ ఉంటాయి కదా! అదనమాట. వేసుకొని ఫైనల్‌గా గుడ్లు, గుండెకాయలని సైడ్‌కి పెట్టుకొని స్లోగా కలిపి కుక్కర్ విజిల్ పెట్టి 2, 3 విజిల్స్ వచ్చిన తర్వాత అబ్బబ్బబ్బా! మీ పక్కింటి వాళ్ళు ఈ వాసనకి గిన్నె పట్టుకొని రాకపోతే నా పేరు మార్చుకుంటా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్